హాయ్ ఫ్రెండ్స్, నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ యూట్యూబ్లో నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్లో కొనసాగుతుంది. 12 మిలియన్స్ కంప్లీట్ చేసుకున్నది. ట్రైలర్కు మాత్రం ప్రతి ఒక్కరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ సూపర్గా ఉంది, రిచ్నెస్ ఉంది, బాగా క్వాలిటీగా ఉంది. కళ్యాణ్ రామ్ ట్రైలర్లో తన నట విశ్వరూపమే చూపెట్టాడు అనే విధంగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అనే విధంగా టాక్ వచ్చింది. మూవీ టీం కూడా ఒక ప్రోమో వదిలిండు. నందమూరి కళ్యాణ్ రామ్ డైలాగులు కూడా ఇరగ తీస్తాడు అన్నదానికి నిదర్శనం. విశ్వాసంగా ఉండడానికి, విధేయతతో బ్రతికేయడానికి కుక్కను అనుకున్నావారా లయన్ అనేది బాగా సూట్ అయింది. డైలాగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. వాయిస్ బేస్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇంకా డెవిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు నందమూరి బాలకృష్ణ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరిట్లో ఎవరొచ్చినా కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే సినిమా మీద అంచనాలు నెక్స్ట్ రేంజ్లో ఉంటాయి. ఫస్ట్ డే ఓపెనింగ్స్ కూడా బీభత్సమైన ఓపెనింగ్స్ రావడం మాత్రం గ్యారంటీ. సినిమా కంటెంట్ మీద డైరెక్టర్కు చాలా నమ్మకం ఉంది. కళ్యాణ్ రామ్కు కూడా ఈ కథ మీద బలమైన నమ్మకం ఉంది. కాబట్టి సలార్ లాంటి ప్యాన్ ఇండియా ఒక డైనోసార్ లాంటి మూవీ తర్వాత 1 వీక్ తర్వాత రిలీజ్ చేయడానికే ధైర్యం చేశారంటే ఈ సినిమా ఎంత బలంగా ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. కంటెంట్ మీద వాళ్ళకున్న నమ్మకం, అదే ఆ నమ్మకమే డిసెంబర్ 29న రిలీజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్కు కరెక్ట్ మాస్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, టాలెంట్ ఉన్న డైరెక్టర్ పడితే తనలోని నట విశ్వరూపం చూడొచ్చు. పటాస్లో కామెడీ యాంగిల్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, డ్యాన్సులు కానీ ప్రతి ఒక్కటి చూసాం. అతనొకడే మూవీలో అయితే కొన్ని షాట్లో కళ్ళలోని ఇంకా నిప్పురవ చూసినట్టే అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా కరెక్ట్ డైరెక్టర్ పడి తనని కరెక్ట్గా వాడుకుంటే కళ్యాణ్ రామ్ నుంచి మాస్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనిపిస్తుంది. డెవిల్ మాత్రం 12 మిలియన్స్ కంప్లీట్ చేసుకున్నది. ఎక్కడ ప్రతి ఒక్కరి నుండి డెవిల్ ట్రైలర్కి మాత్రం పాజిటివ్ రెస్పాన్సే. సినిమా బ్లాక్ బాస్టర్. ఎన్టీఆర్, బాలకృష్ణ ఎవరొచ్చినా కానీ సినిమా బ్లాక్ బాస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే గ్యారంటీ.